పంట అంటే అది పంట కావచ్చు, ఖనిజం కావచ్చు, ఓకేనా, నేల కావచ్చు. ఎంటైర్ మ్యాప్ అంతా కూడా, మ్యాప్ లో అంతా కూడా ఒకే అంశాన్ని తీసుకుని దానిని వివరించిన లేదా దానిని గుర్తించిన ఆ రకమైన పంటలు, ఆ రకమైన పటాలను ఏమంటామంటే ప్రత్యేక ప్రయోజన పటాలు లేదా 8th క్లాస్ కంటెంట్ లో వీటిని థెమాటిక్ మ్యాప్స్ ఏమంటారన్నా, థెమాటిక్ మ్యాప్స్. కంటెంట్ లో అయితే థెమాటిక్ మ్యాప్స్, మెథడాలజీలో అయితే వెజిటేషన్ మ్యాప్స్ ఏమంటామన్నా, వెజిటేషన్ మ్యాప్స్. ప్రత్యేక ప్రయోజన పటాలు అంటాము. మనం ఏదైనా తీసుకోవచ్చు, ఎంటైర్ మ్యాప్ అంతా పంటలు, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ పంటలు పండిస్తున్నారు అనేది చూపించవచ్చు. ఎంటైర్ మ్యాప్ అంతా కూడా నేలలు, ఏ రాష్ట్రంలో ఏ రకమైన నేలలు ఉన్నాయి అనే అంశాన్ని చూపించవచ్చు. ఎంటైర్ మ్యాప్ అంతా ఖనిజాలు చూపించవచ్చు, ఎక్కడ ఏ రకమైన ఖనిజాలు లభిస్తున్నాయి. ఎంటైర్ ఇండియాలో మ్యాప్ తీసుకొని మ్యాప్ అంతా ఖనిజాలే ఉంటుంది, లేదంటే మ్యాప్ అంతా పంటలే ఉంటుంది, లేదంటే మ్యాప్ అంతా నేలలే ఉంటుంది, లేదంటే మ్యాప్ అంతా కూడా వాడరేవులే ఉంటుంది. సో ఇలా ఒకే కంటెంట్ ని ఎంటైర్ మ్యాప్ లో మనం ప్రజెంట్ చేయగలిగి చూపించిన లేదా మనం బోధించగలిగిన అట్లాంటి పటాలను ఏమంటారయ్యా అంటే ప్రత్యేక ప్రయోజన పటాలు అంటారు. ఈ రకమైన పటాలలో ప్రత్యేకమైన సింబల్స్, సంకేతాలని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది అదే విధంగా చరిత్రలో కూడా వీటిని ఉపయోగిస్తారు. హిస్టరీలో మిత్రులారా, హిస్టరీలో కూడా ప్రత్యేక ప్రయోజన పటాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశోకుని యొక్క సామ్రాజ్యము, అశోకుని యొక్క సామ్రాజ్యం చూడండి, ఒకవైపు మౌర్యుల గురించి, అశోకుడి గురించి టాపిక్ ఉంటుంది. ఒక పేజీ అంతా కూడా అశోకుని యొక్క సామ్రాజ్య విస్తరణ అనే ఒక పటం ఉంటుంది. గమనించారా? లోవర్ క్లాసెస్ లో మౌర్యుల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ లో మౌర్య సామ్రాజ్యం గురించి ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ ఉంటూ అశోకుడి దగ్గరికి వచ్చేసరికి అశోకుడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఒక పేజ్ అంతా కూడా అశోకుని యొక్క సామ్రాజ్య విస్తరణ